క్రికెట్ టోర్నమెంట్ 2008లో మొదలైన ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్గా మారింది. కోట్ల రూపాయల వేలం, స్టేడియంలలో పండుగ వాతావరణం, ధోనీ, కోహ్లీ, రోహిత్ లాంటి లెజెండ్స్. ఇదే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీనికి చాలామంది అభిమానులున్నారు. ఇది ఒక వ్యసనంగా మారింది. కానీ ఐపీఎల్ ఎలా మొదలైంది, ఎవరు క్రియేట్ చేశారు, ఎలా ప్రపంచ క్రికెట్ను మార్చింది? ఈ వీడియోలో ఐపీఎల్ కంప్లీట్ హిస్టరీని తెలుసుకుందాం రండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2007లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 క్రికెట్కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అప్పుడు బీసీసీఐ ఒక కొత్త ఐడియా తీసుకొచ్చింది. అదే ఫ్రాంచైజ్ బేస్డ్ క్రికెట్ లీగ్. తీసుకొచ్చిన తర్వాత 2008లో అధికారికంగా ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ లీగ్ని లాంచ్ చేసిన ముఖ్య వ్యక్తి లలిత్ మోదీ. అప్పుడే స్టార్ట్ అయిన మొదటి సీజన్లో 8 టీమ్స్ పాల్గొన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, డెక్కన్ చార్జర్స్. ప్రతి టీంకి సినిమా స్టార్స్, బిజినెస్ టైకూన్స్, ఓనర్స్గా వచ్చారు. అందుకే ఐపీఎల్ స్పోర్ట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కలిసిన గ్రాండ్ ఫెస్టివల్ అయింది. ఐపీఎల్ మొదటి మ్యాచ్ 2008 ఏప్రిల్ 18న జరిగింది. ఆ మ్యాచ్లో బ్రెండన్ మెక్కలం ఒక్కరే 158 రన్స్ కొట్టి ప్రపంచాన్ని షాక్ చేశారు. ఆ ఇన్నింగ్స్ ఐపీఎల్ పాపులారిటీని స్కై లెవెల్కి తీసుకెళ్లింది. అందరూ పెద్ద టీమ్స్ గెలుస్తాయని అనుకున్నారు. కానీ చిన్న టీమైన రాజస్థాన్ రాయల్స్ హిస్టరీ క్రియేట్ చేసింది. కెప్టెన్ షేన్ వార్న్ లీడర్షిప్లో రాజస్థాన్ రాయల్స్ మొదటి ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అప్పట్నుంచి ఐపీఎల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనే ఫీలింగ్ మొదలైంది. కొన్ని సంవత్సరాల్లోనే ఐపీఎల్ భారత్లో ఫెస్టివల్గా మారిపోయింది. స్టేడియంలు ఫుల్ క్రౌడ్, చియర్ లీడర్స్, మ్యాసివ్ సిక్సెస్, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్. ప్రతి మ్యాచ్ సినిమా క్లైమాక్స్లా ఉండేది. ఇక్కడే లెజెండ్స్ పుట్టారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్ కూల్, విరాట్ కోహ్లీ రన్ మషీన్, రోహిత్ శర్మ హిట్ మ్యాన్, ఏబీ డివిలియర్స్ మిస్టర్ 360, క్రిస్ గెయిల్ యూనివర్స్ బాస్. వారి బ్యాటింగ్ చూసేందుకు ఫ్యాన్స్ టీవీ ముందు ఫిక్స్ అయిపోయేవారు. ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ రైవల్రీ అంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ధోనీ కామ్ లీడర్షిప్, రోహిత్ స్మార్ట్ కెప్టెన్సీ. ఈ రైవల్రీ ఐపీఎల్ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ ఎక్కువ ట్రాఫీస్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కన్సిస్టెన్సీకి సింబల్గా మారింది. ఫ్యాన్స్ ఈ మ్యాచెస్ని మినీ వరల్డ్ కప్లా చూస్తారు. ఐపీఎల్ జర్నీలో కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. 2013లో స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ చేసింది. దీంతో కొన్ని ప్లేయర్స్ బ్యాన్ అయ్యారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ 2 సంవత్సరాలు సస్పెండ్ అయ్యాయి. కానీ ఐపీఎల్ అక్కడే ఆగలేదు. మళ్లీ స్ట్రాంగర్గా కంబ్యాక్ ఇచ్చింది. కాలక్రమేణా కొత్త టీమ్స్ కూడా వచ్చాయి. గుజరాత్ టైటన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ లీగ్లో చేరాయి. ఐపీఎల్ ఆక్షన్స్ కూడా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఆక్షన్స్గా మారాయి. కొన్ని ప్లేయర్స్ కోసం 20 కోట్లకు పైగా బిడ్ చేశారు. యంగ్ ప్లేయర్స్ ఒక్క రాత్రిలోనే స్టార్స్ అయ్యారు. ఐపీఎల్ కారణంగా ఇండియాకి ఎన్నో కొత్త టాలెంట్స్ దొరికాయి. ఐపీఎల్ కేవలం ఇండియాకే కాదు, వరల్డ్ క్రికెట్నే మార్చేసింది. ఇప్పుడు ప్రతి దేశం తమ ఓన్ 20 లీగ్స్ ప్రారంభించింది. ఉదాహరణకి బిగ్ బేష్ లీగ్, పిఎస్ఎల్ ద 100, ఎస్ఏ 20. ఐపీఎల్ వల్ల ప్లేయర్స్కి హ్యూజ్ మనీ, ఫేమ్, ఆపర్చునిటీస్ వచ్చాయి. క్రికెట్ ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్గా మారింది. 2008లో మొదలైన ఐపీఎల్ ఈరోజు కోట్లాది అభిమానుల ఇమోషన్గా మారింది. ఇది కేవలం క్రికెట్ లీగ్ కాదు, డ్రీమ్స్, ఇమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలిసిన మహాపండుగ. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది? ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.